బ్లేడ్ బ్యాచ్లట. మనం ఏదో టీవీలో అవి చూస్తుంటాం, బ్రేకింగ్లో చూస్తుంటాం, ఈ బ్లేడ్ బ్యాచ్లు పలానా దగ్గర తిరుగుతున్నాయి, ఇది తిరుగుతున్నాయని. నేను పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలకి ఏదో జరిగిపోతుంది అని చెప్పి జన సైనికులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొన్న మధ్య ఏంటంటే రాయలసీమ నుంచి పెద్ద ఎత్తున రౌడీ గ్యాంగులు అన్నీ వచ్చి వాళ్ళు లాడ్జిల్లో కొంతమంది ఉన్నారు, ప్రైవేట్ హౌసెస్లో ఉన్నారు, రెక్కీలు నిర్వహిస్తున్నారు. గతంలో కూడా హైదరాబాద్లో రెక్కీ నిర్వహించారు పవన్ కళ్యాణ్. అంటే ఏదో జరగబోతుంది అన్నది హైలైట్ అవుతున్న అంశం. ఎలా చూడాలి? ఇది రాజకీయ కోణంగా చూడాలా, నిజమే ఛాన్స్ ఉందా? జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏ కోణంలో మాట్లాడినారో తెలీదు, కానీ ఆయనకు ఆ స్థాయి ఉంది. ప్రధానమంత్రి కాదు కదా, దేశ హోంమంత్రితో స్వయంగా మాట్లాడగలిగినంత స్థాయి ఆయనకు ఉంది. ఆయన ఎన్నోసార్లు ఆ విషయం ప్రకటించారు సగర్వంగాను. మరి అటువంటిప్పుడు నిజంగా తనకి ఇంత థ్రెట్ పర్సెప్షన్ ఉంటే లోకేష్కి ఇచ్చిన జెడ్ కేటగిరీ ఈయనకి ఎందుకు ఇవ్వలేదు? లేకపోతే ఈ విషయాలు ఎప్పుడు ఎవరికి? అవును, నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, పబ్లిక్ మెమరీ ఈజ్ టూ షార్ట్ అంటారు. అంటే ప్రజలకు జ్ఞాపక శక్తి తక్కువగా ఉంది. నేను అలా అనుకోండి, నాకు ప్రజలు అంటే చాలా గౌరవం. కానీ వారాహయాత్రలో ఇదే మాటలు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. నా దగ్గర చాలామంది వస్తుంటారు, నేను చేయలేను, కొంతమంది బ్లేడ్లు పట్టుకొని తిరుగుతుంటారు, మీరు జాగ్రత్త తీసుకోవాలి అది ఇదని. అప్పుడు కూడా మీరు అది ఏదైనా ఉంటే మీరు దానికి భద్రత ఏర్పాటు చేసుకోండి, మీ ప్రైవేట్ బౌన్సర్లు కాకుండా. అధికార కేంద్రానికి కూడా చెప్పొచ్చు రాష్ట్రంతో సరిగ్గా లేదనుకుంటేనే. ఇప్పుడు ఒక ఎన్నికల ప్రచారము లేదా ఎన్నికల సంరంభము మొదలవుతున్నటువంటి సమయంలో ఇలాంటివి మాట్లాడడం ఆయన ఎందుకు చెప్పారు తెలుసా? నిన్న చెప్పడం కూడా మీరు పూర్తి దాన్ని టెక్స్ట్ కాంటెక్స్ట్ సందర్భం సారాంశం రెండు చూడాలి. నా దగ్గరికి ఫోటోల కోసం మీరు ఇప్పుడు రాకండి, ఫోటోలు నేను తర్వాత చాలా కావాల్సిన ఇస్తాను అంటే ఒక విధంగా ఇక్కడ ఈ చెప్పిన వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నాట్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కదా. ఫోటోల కోసం రావడం అన్నది మోర్ అభిమానులుగా వస్తుంటారు కాబట్టి నేను ఇస్తాను. కానీ కారణం నేను ఎందుకు కాస్త జాగ్రత్తగా ఉంటానంటే నా సెక్యూరిటీకి బ్లేడ్లు పట్టుకొని తిరుగుతూ ఉంటారు అని ఆయన చెప్పినటువంటి మాట. నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ సురక్షితంగా ఉండాలి. ఈ బ్లేడ్ కాదు కదా, చిన్న గుండు సూది కూడా ఆయన దగ్గరికి పోకూడదని నేను కోరుకుంటాను. కానీ అదే సమయంలో ఇలాంటి విషయాలు బహిరంగంగా ఇన్నిసార్లు చెప్పడం వల్ల సమాజంలో రకరకాల అపరిపక్వ శక్తులు ఉంటారు, అసాంఘిక శక్తులు ఉంటారు. వైసీపీ, జనసేన, తెలుగుదేశము లేదా రాజకీయ పార్టీలతో సంబంధం లేని దుష్ట శక్తులు కూడా చాలా ఉంటాయి. అవి ఏమైనా ఆధారాలు అనుమానాలు ఉంటే వాటిని సంబంధిత పోలీస్ శాఖకు సమర్పించవచ్చు. ఇప్పుడు ఎన్నికల సంఘం ఆధ్వర్యం కాబట్టి వాళ్లకు చెప్పొచ్చు, లేకపోతే మొదట నేను అన్నట్టుగా హోంమంత్రికి చెప్పొచ్చు. కానీ దాని యొక్క పబ్లిక్ స్పీచ్లో పబ్లిక్ టాపిక్గా మార్చడం అనేది భద్రత పెంచుతుందా తగ్గిస్తుందా? నా ఉద్దేశంలో ఏ నాయకులైనా ఏ అనుమానం ఉన్నా కానీ ముందు జాగ్రత్త తీసుకోవాలి, తర్వాత సంబంధిత అధికారులకు చెప్పాలి. అది లోపాయికారిగా జరగాలి తప్ప బహిరంగ సభల్లో, జనరల్ బాడీల్లో, ఎలక్షన్ మీటింగుల్లో చెప్పరు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ముందస్తుగా ఒక పార్టీ పేరు ఇది చెప్పిన తర్వాత అనివార్యంగా రేపు ఏం జరిగినా అవతల పార్టీ భరించాలా? ఆ పార్టీ పేరు చెప్పుకొని మీకు హాని చేసే వేరే వాళ్ళు ఉండరా? ప్రత్యర్థులు, నచ్చని వాళ్ళు, సినిమాల్లో మీకు నచ్చిన వాళ్ళు కూడా ఉండొచ్చు. కాబట్టి నేను అంటుంది ఏంటంటే నాయకులు ఎవరైనా మన నాయకులందరూ క్షేమంగా ఉండాలి, మన నాయకులందరూ సురక్షితంగా ఉండి ప్రజలకు సేవ చేయాలి. కాబట్టి ఇలాంటి విషయాలు ఏదైనా ఉంటే మీరు భద్రతా విభాగాలతో పంచుకోండి, పోలీసు విభాగంతో మీరు పంచుకోండి. అంతేగాని వీటిని ఒక బహిరంగ చర్చ చేసి అభిమానుల లేకపోతే మీ కార్యకర్తలు వీళ్ళ మధ్య అనవసరమైనటువంటి ఆవేశాలు పెరగడానికి దారి తీయకండి అని చెప్పాల్సి వస్తుంది. రేపు అవాంఛనీయ శక్తులు, అసాంఘిక శక్తులు ఏదైనా చేస్తే కూడా అప్పుడు అది ఏమవుతుంది? ఇదంతా ప్రభుత్వం మీద పడుతుంది కదండి అనివార్యంగా. ఇప్పుడు ఆయన ఆ పార్టీ పేరు కూడా వాడుతున్నారు కదా ఆయన. ఇప్పుడు ఒక ఘటన జరగకముందే పలానా వాళ్ళు అని అంటే ఇప్పుడు రెండు రకాలు. ఇక్కడ ముందు నుంచే మేము సందేహం వెలుగుచ్చాం, ముందే ఫిర్యాదు చేసామని చెప్పడానికి ఒక మాట చేశారు కాబట్టి వాళ్ళే భరించాలా. ఇప్పుడు అదన్నీ చట్టం ముందు వేరుగా ఉంటాయి. మనం తర్వాత ఇప్పుడు మీరు చెప్పిన వాటిలో ఇంకా ఇతర కేసులు కూడా ఉన్నాయి కాబట్టి అప్పుడు కూడా ఇవి మాట్లాడచ్చు. సో పవన్ కళ్యాణ్ తీసుకోవాల్సిన జాగ్రత్త తీసుకోవాలి. కానీ ఈ థ్రెట్ పర్సెప్షన్ అనేది ఉంటే లెట్ హిమ్ డైరెక్ట్లీ గో. ఇంకొకటి కేవలము సెక్యూరిటీ Z+ కేటగిరీ ఒకటే కాపాడుతుందని కూడా మనం ఎక్కడ చెప్తాము? పెద్ద పెద్ద వాళ్ళకి ఎన్నో జరిగాయి. అలాంటివి జరగకుండా జాగ్రత్తగా ఉండటం ముఖ్యం తప్ప ఒక ప్యానిక్ సృష్టించడం పబ్లిక్ సేఫ్టీకి ఎప్పుడు మంచిది కాదు. ప్యానిక్, ఒక భయోత్పాత వాతావరణం, ఏదో జరుగుతుంది వచ్చేస్తుంది అది ఇది అంటే దానివల్ల భయము పెరుగుతుంది, ముప్పు కూడా పెరుగుతుంది. మనం చెడ్డవాళ్లకు, సంఘ వ్యతిరేకులకు ఆయుధం అందించినట్టుగా అవుతుంది. కాబట్టి మరి ఆయన ఎందుకు ఏ ఉద్దేశంతో అన్నారో ఫోటోలు తీసుకోకుండా ఉండడం చాలా చెప్పొచ్చు. ఇప్పుడు ఎంత చెప్పినా సూపర్ స్టార్స్ ఏమో అందరితో ఫోటోలు దిగరు, అవును, పరిమితంగానే ఉంటాయి అవి. అందుకనే
అక్కడ ఇప్పుడు వైసీపీ వాళ్ళు కౌంటర్ అటాక్ చేస్తున్నారు. ఏమని? మీరు డైవర్షన్ కోసం మాట్లాడుతున్నారు, మీరు పిఠాపురంలో పరిస్థితి అంత సరిగ్గా లేదు కాబట్టి, కొంచెం నిరుత్సాహకరంగా ఉంది కాబట్టి దాని నుంచి తప్పించడానికి మీరు మాట్లాడుతున్నారని వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. సో ఇదేమవుతుంది? రాజకీయ వివాదం ఏమీ జరగకముందే అవును, ఇది రాజకీయ వివాదంగా మారితే భద్రత పెరుగుతుందా? ఒకరిని చూసి ఒకరు ఆరోపణలు చేసుకుంటే భద్రత పెరుగుతుందా? ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి మీద చెప్పు విసిరారు వెనక నుంచి, అదేవి నిరసనగా ముందు నుంచా ఇంకొకరు అని కూడా చెప్పక ఎవరైనా నినాదాలు చేయలేదు. కొన్నిసార్లు నినాదాలు చేస్తారు, డౌన్ డౌన్ అంటారు, అప్పుడేదో వాళ్ళ ఆగ్రహం అని మనం అనుకోవచ్చు. అదేం కాదు. మరి సెక్యూరిటీ ల్యాబ్స్ అదే ఆల్రెడీ జరిగింది, దాని మీద నిజానికి ఒక విధమైన చర్చ చేశారు. అప్పుడు కూడా ఇదే విధమైన చర్చ చేసి ఉండాల్సింది. నిరసన వేరే విషయం. నిరసన ఏ కార్మికులో లేకపోతే పనులు పోయిన వాళ్ళు, రోడ్డు భూములు పోయిన వాళ్ళు నిరసన చేస్తే మనం అర్థం చేసుకోవచ్చు. బట్ సెక్యూరిటీ ల్యాబ్స్ కదా, అంటే జరిగిన సెక్యూరిటీ ల్యాబ్స్ మీద అయితే చర్చ జరగకుండా అదేమో బాగా జరిగింది అని కొన్ని ఛానల్స్లో దాన్ని పెద్ద చర్చ పెట్టారు. ఇక్కడేమో ఈయన ముందుగానే బ్లేడ్ బ్యాబ్జీ అని సినిమా కూడా వచ్చినట్టు చూస్తుంటే, బ్లేడ్ బ్యాచ్. ఇది ఇంకోటి కూడా చెప్తున్నా, పవన్ కళ్యాణ్, జనసేన, వైసీపీ, జగన్మోహన్ రెడ్డి వీటి ఏటికి సంబంధం లేకుండా కోస్తా జిల్లాలో బ్లేడ్ బ్యాచ్ అనే పదం వాడుకలో ఉంది. అవును, కరెక్ట్. ముఖ్యంగా కోస్తా జిల్లాలో బ్లేడ్ బ్యాచ్ అనే దానికి కొన్ని పేర్లు, అందులో ఆ సందర్భంగా అరెస్ట్ అయిన వాళ్ళు ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి నేను అంటుంది ఏంటంటే, ఒకటి భద్రత గురించి జాగ్రత్త తీసుకోండి, తీసుకోండి మీరుగా. రెండవది సంబంధిత వాళ్ళకు కూడా చెప్పండి. మూడవది ఇటువంటి వాటిని ఒక అనవసరమైన రాజకీయ వివాదాలుగా లేకపోతే శ్రేణుల మధ్య సమరంగా మార్చకుండా ఉంటే మటుకు చాలా మంచిది. అంటే ఎన్నికల సమయంలో కేంద్ర హోంశాఖ దీన్ని సీరియస్గా తీసుకుంటే అవకాశం ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు అడిగితే, ఎందుకంటే ఎన్డీఏలో భాగస్వామి కదా, అమిత్ షా గారు కూడా దీని మీద ఆరా తీసే ఛాన్స్ ఉంటుందా? ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు బాగా వైరల్ అవుతుంది కాబట్టి. ఇది చేశారు కదా, లోకేష్కి ఆల్రెడీ చేశారు కదా. ఖచ్చితంగా లోకేష్ కంటే పవన్ పాపులర్ నాయకుడు కదా. అవును, ఇప్పుడు ఆ సమస్య కూడా వచ్చి ఇక్కడ. ఎందుకంటే లోకేష్ ఎందుకు రావట్లేదు అంటే, పవన్ కళ్యాణ్ నెంబర్ 2 నెంబర్ 3 ఇలాంటి చర్చలు వచ్చినప్పుడు ఈ చర్చ రాకుండా ఉండటం కోసం లోకేష్ తన సీట్ తను చూసుకుంటూ దూరంగా మసలుతున్నాడు అనేది ఉంది. మరి ఆ లోకేష్కే ఇచ్చినప్పుడు చాలా పాపులర్ జనరంజకమైన నాయకుడు, ఆయన చూడడానికి జనం ఎగబడతారు. అటువంటప్పుడు ఆయనకి ఎందుకు రాలేదన్న ఒక క్వశ్చన్ కూడా పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కానీ జనసేన అడిగి ఉండరు అంటారా? ఈయన నాకు సెక్యూరిటీ ఇవ్వండి అని అమిత్ షా గారు ఈయన అడగకపోవచ్చు, ఆయన అభిమానులు బాధపడతారు కదా. ఇప్పుడు మన స్టార్స్ ఏవి తమ కోసం చేయరండి, అభిమానులు బాధపడతారు, అభిమానులు కోరుకుంటారు, అభిమానులు సంతోషిస్తారు. నిన్న కూడా ఒక మాట చెప్పాడు కదా, నేను దేవుణ్ణి 2 సార్లే ఇంతవరకు కోరుకున్నాను. ఒకటి మహబూబ్ నగర్కు సంబంధించిన ఒక అభిమాని నాకు హిట్ సినిమా లేదు అని బాధపడుతుంటే ఆ అభిమానిని తీర్చడం కోసం ఒక్క హిట్ ఇమ్మని నేను అడిగానని. నాతో కూడా అన్నారు ఒకసారి, ఏమని, ఖుషీ తర్వాత నేను 10 ఏళ్ళు వెయిట్ చేశాను హిట్ కోసం, గబ్బర్ సింగ్. అవును, ఖుషీ తర్వాత 10 ఏళ్ళు నేను వెయిట్ చేశాను. ఒకటి ఉందండి, పవన్ కళ్యాణ్ బై థింకింగ్ అపజయాలకు రెడీగా ఉండాలి, అంత సులభంగా రావు, చాలా డక్కాముక్కిలు తిన్నాడు కాబట్టి సినిమాల్లో అయినా రాజకీయాల్లో అయినా అంత సులభంగా గెలిచేది లేదు, అందుకే నేను 25 ఏళ్ల రాజకీయానికి సిద్ధమయ్యానని ఆయన ముందు నుంచి చెప్తూ వచ్చాడు. ఈ 25 ఏళ్ళు కూడా నేను 25 ఏళ్ల తర్వాత సక్సెస్ అయినా చాలు అనేది ఆయన ఫిలాసఫీ. కానీ ఎన్నికల్లో అది ఎలా చెప్తాడు? ఇప్పుడు ఓడిస్తాము, వస్తాము, దంచేస్తాము అని చెప్తే తప్పు కుదరదు. సో ఈ వైరుధ్యంలో ఆయన చాలా అవస్థపడిపోతున్నాడు. ఇప్పుడు మనం వింటున్న ఈ మాటలు ఇవన్నీ ఆ మహబూబ్ నగర్ అభిమాని, ఆ మహబూబ్ నగర్ అభిమాని ఎందుకు, చిరంజీవి కోరుకోడా తమ్ముడికి సూపర్ హిట్ పడాలని? అవును, నాగబాబును అడిగితే అదేది ఫిదా హిట్ అయిన తర్వాత మీరు ఇప్పుడు హ్యాపీనా అంటే, హ్యాపీ అని కాదు, ఒక హిట్ పడితే గ్యారంటీ ఉంటుంది స్టార్ట్ ఫిల్మ్ దడ్డంలో అని. అందుకని ఇక రాజకీయాల్లో కూడా ఒక సక్సెస్ కావాలి. ఓటమితో ఉన్నప్పుడు ఆ మాటలు వేరుగా ఉంటాయి. అందువల్ల దాని మీద ఫోకస్ చేయడం మంచిదండి. బ్లేడ్ బ్యాచ్ విషయం పోలీసులకు అట్లా వదిలిపెట్టి, మూడోది ఇప్పుడు ఇలా అన్నారు కాబట్టి ఇంకొంచెం అదనంగా జాగ్రత్త తీసుకోవాలి. అవును, వీలైతే బ్లేడ్లు అందుబాటులో లేకుండా చేయాలి. మరొక విషయం, అమిత్ షా గారు కూడా దీని మీద ఆరా తీసినట్లుగా కొద్ది వార్తలు వస్తున్నాయి. తప్పకుండా తీస్తారు కదండి. అంత పెద్ద మాట అన్న తర్వాత చాలామంది అయ్యారు, అసలు నాకు సందేహం కలిగింది. ఫిర్యాదు చేస్తే ఎప్పుడు చేస్తారండి. రెండోది హోంశాఖ ఎప్పుడు భద్రతా కోణం, వాళ్ళు ఇంటర్నల్ సెక్యూరిటీ వాళ్ళు చూస్తూనే ఉంటారు. అందులోనే
భాగస్వామి కదా, ముఖ్యంగా వాళ్ళు కనీసం దక్షిణ భారతంలో ఒకటి 2 రాష్ట్రాల్లోనే వాడుకుందామని కూడా వాళ్ళకి ఆలోచన ఉండొచ్చు. కర్ణాటకలో గ్యారంటీ కొంత గతంలో అసెంబ్లీ ఎన్నికలప్పుడు వస్తా అంటే కూడా వాళ్ళు ఏం తీసుకోలేదు. ఇప్పుడు ఏం చేస్తారో తెలియదు, కానీ మరి అవకాశం ఉంది కదా తమ పక్క ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో. సో నిర్ణయం తీసుకుంటే ఛాన్స్ అయితే ఉంటుంది, సేఫ్గా ఉండాలి అంటే ఎన్నికల సమయంలో ఇంకా చాలా సవాళ్ళు. భద్రత కల్పించండి. రెండోది, భద్రతకు సంబంధించిన విషయాలు బహిరంగ వివాదాలు చేయకండి. 2 సూత్రాలు ఇక్కడ. అవును, సందేహం ఉంటే లేదా ఆధారాలు ఉంటే అనుమానాలు ఉంటే భద్రత పెంచండి. రెండవది, భద్రత పెంచండి, భద్రత గురించిన వివాదం పెంచకండి. ఈ 2 బొమ్మ బొరుసు లాంటివి నేను చెప్పేది. అవును, కావాల్సింది భద్రత మాత్రమే, దాని మీద రభస కాదు, దాని మీద చర్చ కాదు. రెండవది, ఇప్పుడు అభిమానులందరూ ఉదాహరణకు వాళ్ళు భయపడిపోయి నాయకుడిని ఇది చేస్తారని వాళ్ళు దానికి మళ్ళీ కౌంటర్ చేశారని అప్పుడు ఏమవుతుంది చెప్పండి. అవును. సో వాతావరణాన్ని కూడా కాపాడుకోవాలి, నాయకులను కూడా కాపాడుకోవాలి. సరే, ఈ ఒక్కరోజు పవన్ కళ్యాణ్ గారు అన్నది అంశం కాదండి. ఈయన ఎప్పుడైతే పిఠాపురం సీట్ కన్ఫర్మ్ చేసుకున్నాడో, ఈయన యాత్ర అన్నారో, బ్యాచ్లు ఏవో పెద్ద పెద్ద బ్యాచ్లు వచ్చినాయి, రౌడీలు అందరూ వచ్చేసారు, గుండాలు వచ్చేసారు, ఈయనకి ఏదో జరిగిపోతున్నది, బెదిరింపులకు కూడా వస్తున్నది. గతంలో విజయమ్మ గారు విశాఖపట్నంలో ఉన్నప్పుడు మొత్తం కడప బ్యాచ్ అంతా ఇక్కడ దిగిపోయింది, విశాఖని కొల్లగొట్టేస్తారు, విశాఖని మొత్తం భూ కబ్జాలు అయిపోతాయి అని ఏదైతే బెదిరింపులు ప్రచారాలు చేశారో అదే పిఠాపురంలో కూడా జరుగుతుంది. అయితే కొంతమంది ఆ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు అని చెప్పి జనసేన నాయకులే డైరెక్ట్గా మా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. వాళ్ళు ఎక్కడికక్కడ అదే కదా నేను చెప్పేది. మీకున్న వీడియోలు, ఆధారాలు, అనుమానాలు మీరు పోలీసులకు, ఎన్నికల సంఘానికి సమర్పించండి. పోలీసుల మీద నమ్మకం లేకపోతే, పోలీసులు కూడా ఇప్పుడు జగన్ ఆధ్వర్యంలో ఉండరు, ఎన్నికల సంఘం ముఖేష్ కుమార్ మీనా ఆధ్వర్యంలో ఉంటారు. వాళ్ళు పోలీసులు కూడా డైరెక్షన్స్ ఎలక్షన్ కమిషన్ అథారిటీస్ నుంచి తీసుకుంటారు. వాళ్ళు దే ఆర్ నాట్ అండర్ ది పర్వ్యూ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్, చీఫ్ మినిస్టర్. ఇది మొదటిది. రెండోది, ఫార్ములా ఒకటే ఫార్ములా అండి. సినిమాల్లో సిఎస్ రావు అని వాళ్ళ నాన్న సీపులయ్య పెద్ద డైరెక్టర్ లవకుశ గారు, ఆయన మాట అనేవాడు, సినిమాల్లో ఒక ఫార్ములా ఒకసారి హిట్ అయిందంటే ఎన్నిసార్లు హిట్ అవుతుంది, నువ్వు బాగా తీయాలి, పండించాలి అని. రాజకీయాల్లో కూడా ఒక ఫార్ములా ఒకసారి హిట్ అయితే దాన్ని అదే విధమైన వ్యాఖ్యలు, అదే విధమైన విమర్శలు చేస్తూ ఉంటారు. విశాఖపట్నంలో అప్పుడు అది హిట్ అయింది 2014లో. మళ్ళీ దాన్ని ఇక్కడ వాడుతుండొచ్చు. వాడితే పిఠాపురం ఏమి విశాఖపట్నం 2014లో ఎక్కడ హిట్ అయింది సార్? ఫ్లాప్ అయింది. విజయమ్మ గారు ఓడిపోయారు కదా. విజయం ప్రతిపక్షాలు ప్రయోగించింది. విజయమ్మ కోసం వీళ్ళు వచ్చారు అని ఒక పెద్ద ఇది బయలుదేరింది. పోనీ విశాఖ అంటే మహానగరము, పిఠాపురం ఏమి అంత మహానగరం కాదు కదా. అక్కడ ఉన్నది పవన్ కదా. అక్కడ ఉన్నది ఆ గుంపులు వచ్చి అక్కడ ఎవరైనా ఉంటే వెంటనే తెలిసిపోయేటటువంటి పరిస్థితే కదా. నేను అంటుంది వాటిని పోలీసులకు కంప్లైంట్ చేయండి, పలానా లాడ్జీలో ఉన్నారు, పలానా కార్నర్లో ఉన్నారు అనేది. అంతా నిజానికి ముద్రగడ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు, లేదా ఇంకొక ఆయన ఎవరు ఆ పార్టీ తరఫున ఎవరెవరు వచ్చారు వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించాలి. ఓట్లు తెప్పించేది, తిప్పించేది వాళ్ళు తప్పితే ఇలాంటి వాళ్ళు చివరిలో పనికి వస్తారు. ఎనివే నేను అంటుంది చిన్న చిన్న విషయాలు, వీటి మీద ఎక్కువగా సమయం వెచ్చించడం కంటే రాజకీయ అంశాలు, రాష్ట్రానికి సంబంధించినవి, వాటి మీద దృష్టి పెడితే చాలా మంచిది. మూడవది, ఆరోపణలు అవతలి వాళ్ళ మీద చేయొచ్చు, అసంతృప్తులు మన పార్టీలో ఉన్నాయి. ఇప్పుడు అసంతృప్తులు అనండి, లేదా కొరతలనండి, అలకలనండి, జనసేనలో ఉన్న వాటికి ఇవేం విరుగుడు కాదు కదా. ఇలాంటి వాటి వల్ల అవేం పక్కకు పోవు కదా, ఇవి కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి కదా. సార్, ఈ 3 రోజుల పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి పర్యటన, ఆయన కొనసాగించిన ప్రచారం, ఆయన మహిళలతోటో లేకపోతే టీడీపీ నాయకులతోటో ముఖాముఖిలు, ఈ అంశాలను చూస్తే ఏమనిపిస్తుంది సార్ అక్కడ? పవన్ కళ్యాణ్ ఆలోచన సరళి కానీ, లేకపోతే ఆయన ఈసారి వేయబోయే అడుగులు కానీ? అంటే ఒకటి, మనం ప్రత్యక్షంగా అక్కడ లేం కాబట్టి మనం పరోక్షంగా దీన్ని చూస్తున్న దాన్ని బట్టి చెప్పాలి. స్పెక్టాకులర్గా ఏమీ లేదు. ఓకే, సాదాసీదా అని నేను మొదటి రోజు వాడాను. ఒక సాదాసీదాగా, అది మొదటి సభగా ఎక్కువ మంది రావటం మినహాయిస్తే మిగిలినవి అలా సాదాసీదాగా చాలా జాగ్రత్తగా, కొంచెం డిఫెన్స్ కూడా, కొంచెం డిఫెన్సు, కొంచెం ఎక్స్ప్లెనేషను. అంటే నేను ఎందుకు ఉండడం లేదు, లేకపోతే నేను ఎందుకు ఫోటోలు తీసుకోవడం లేదు, నేను ఎందుకు వర్మ గారిని ఎక్కువగా అడుగుతున్నాను, నేను ఎందుకు ఉదయ్ శ్రీనివాసన్ గురించి ఎక్కువ చెప్తున్నాను, ప్రతి దానికి కూడా పవన్ కళ్యాణ్ విపరీతమైన ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. ఒక విధంగా ముందున్న వాళ్ళ అభిమానులు కూడా చప్పట్లు కొట్టవచ్చు, కానీ అవి ఒక విధంగా అఫెన్స్ మోడ్లో లేవు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంది ఎక్కువ భాగం కొంచెం లిటిల్ డిఫెన్సివ్ అండ్ లిటిల్ ఎక్స్ప్లెనేటరీ. మరి ఆయన అంత కన్విన్స్ చేయాలనుకుంటున్నాడా, తను చేస్తుంది సాధారణమైన పద్ధతిలో లేదు, రంజింపజేయడం లేదని భావిస్తున్నారా,
రెండవది ఇతర చోట్ల వస్తున్న నిరసనలు వీటన్నిటి ప్రభావం ఆయన మీద పడిందా, ఇవన్నీ ఉన్నాయి. అందుకనే ఖచ్చితంగా దూకుడు అంటారే, దూకుడుగా షాకింగ్గా కంటే కూడా సమర్థనగా ఎక్కువగా కనిపిస్తుంది. సమర్థన సంరక్షణ ఆ స్థాయిలో ఆ తరహాలో ఉంది చూడాలి చెప్పాలంటే. సార్ ప్రచారాలు ఇంకొకటి ఇప్పుడు మీరు చూడండి, బీజేపీతో పెట్టుకున్నందుకు కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు మాకు మతాలకు వ్యతిరేకం కాదని చెప్పడానికి చాలా ప్రయత్నం చేయడం కనిపిస్తుంది. అవును తప్పదు కదా. ఆయనేమో అక్కడ పెట్టుకొని అసలు నేనే చేశాను జగన్ వ్యతిరేకం అని ఆయన చెప్తుంటే, ఈయన పొద్దున్నే వెళ్ళి అక్కడ ఈరోజు కూడా ప్రార్థన అవన్నీ చేసి అంతకుముందు కూడా తగ్గించుకునేవాడు అని చెప్పి, అంటే మేము క్రైస్తవులకు వ్యతిరేకం కాదు, మేము ముస్లింలకు వ్యతిరేకం కాదు. ఇక్కడ రెండు అంశాలు గుర్తించాలండి. పవన్ కళ్యాణ్ చంద్రబాబు వ్యక్తిగతంగా మతాలకు అనుకూలమా కాదా అది ఇక్కడ సమస్య కాదు. బీజేపీకి దేశవ్యాప్తంగా ఒక ముద్ర ఎందుకు, దాని విధానాలు దానికి అటువంటి పరిస్థితి తెచ్చిపెట్టాయి. ఉదాహరణకు ఇదే సమయంలో పౌర సవరణ బిల్లు తెస్తే మాకు అస్సాంలో లాభం, ఉత్తరప్రదేశ్లో లాభం అని వాళ్ళు భావించారు. అది మీకు ఇక్కడ నష్టం. కాబట్టి ఇక్కడ మీరు మాట్లాడాల్సింది రాజకీయంగా మాట్లాడాలి, కానీ మీరు సిఏఏ కానీ పౌరసత్వ సవరణ చట్టం ఆ పేరెత్తకుండా నేను చర్చికి వస్తాను, నేను అక్కడ మసీదులో నమాజ్ చేస్తానంటే అవన్నీ ఆ సినిమాల్లో పండుతుంది. కానీ రాజకీయాల్లో ప్రజలు మీరు వాళ్ళని బలపరుస్తున్నారు కదా అని అంటారు. కాబట్టి ముందుగా మీరు పొత్తు పెట్టుకున్న తర్వాత మళ్ళీ మైనార్టీలకు దూరం అవుతానేమో అని ఒక సంకోచం మిమ్మల్ని పట్టి పీడిస్తుంది. దాన్ని పోగొట్టడానికి ఇవన్నీ కూడా మీరు చేస్తున్నారు. నా చిన్నప్పుడు నా ఫ్రెండ్ ముస్లిము, లేకపోతే మా ఊళ్ళో నా క్లోజ్ ఫ్రెండ్, ఇవన్నీ కూడా ఆత్మకథలకు పనికొస్తాయి కానీ రాజకీయ రంగంలో అంతగా ఉపయోగపడవు. రాజకీయంగా మీరు విమర్శ చేస్తే చేయండి, చేయకపోతే బలపరచండి. సనాతన ధర్మాన్ని ఇదే పీఠాపురంలో బలపరిచాడు ఆయన. సనాతన ధర్మాన్ని కాపాడుకుంటాము అని శపథం కూడా చేశాడు. రెండు ఎలా కుదురుతాయి సార్? సార్ ఆంధ్రప్రదేశ్లోని అన్ని నియోజకవర్గాల వైఖరి ఒకటైతే, ఈసారి ఎన్నికల్లో అయితే కుప్పం, పులివెందుల, పిఠాపురం ఈ మూడు చాలా కీలకంగా మారుతున్న నియోజకవర్గాలు. ఎప్పుడు ఏం జరిగినా జరిగే అవకాశం ఉంటుంది, సెన్సిటివ్గా ఉండే అంశం ఉంటుంది, ఒకరినొకరు ఏమైనా కవ్వింపు చర్యలు పాల్పడినా. మరి దీని మీద అది ఎప్పటి నుంచో జరుగుతున్నది కాబట్టి దాని పరిస్థితి వేరు. పులివెందుల అనేయండి, కుప్పం అనేయండి, అందరికీ అలవాటు ఉంది దానికి ఎలాంటి నామ్స్ పాటించాలి అన్న సెక్యూరిటీ పరంగా. కానీ పిఠాపురం వచ్చేసరికల్లా ఇప్పటికీ కూడా ఆ పరిస్థితి లేదు, ఇంకా విచ్చలవిడితనంగానే అక్కడ సాగుతుంది అని. దీని మీద ఏమైనా డ్యాగ్ కొన్ని వేయాల్సిన అవసరం ఉందా? వేస్ట్ ఉంది అనుకుంటాను నేను. ఎందుకంటే ఎన్నికల సంఘం ఎప్పుడు సెన్సిటివ్ కాన్స్టిట్యున్సీస్, కీ కాన్స్టిట్యున్సీస్, వివిఐపి కాన్స్టిట్యున్సీస్ ఇట్లా 3-4 రకాల కేటగిరీస్ కింద, అలాగే కమ్యూనలీ సెన్సిటివ్, సోషల్లీ సెన్సిటివ్, క్యాస్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవి, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉండేవి, ఇట్లా కొంచెం జాగ్రత్తలు వాళ్ళు తీసుకునే అంటే బ్యాక్గ్రౌండ్ని బట్టి ఉంది. పిఠాపురం మీద ఆ జాగ్రత్త తప్పకుండా తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. రెండవది ఆ రెండు ప్రాంతాల నేపథ్యం వేరు, ఇది వేరు. అదే పవన్ కళ్యాణ్ చేశాడు కాబట్టి అదేమి మొత్తం ఇప్పుడేం మారిపోదు కదా. కాబట్టి జాగ్రత్త తీసుకుంటారు, తీసుకోవాలి కూడా. పార్టీలు కూడా తీసుకోవాలి బాధ్యతగా. పార్టీలు, నాయకులు, అభ్యర్థులు, ప్రత్యర్థులు కూడా మిగతావి ఎలా ఉన్నా శాంతి భద్రతలు సక్రమంగా ఉండాలి, ప్రజలు స్వేచ్ఛగా ఓటేసే పరిస్థితి ఉండాలి, ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకోవచ్చు. బట్ సెన్సిటివ్ కాన్స్టిట్యున్సీస్లో చేరుతుంది కదా డెఫినెట్గా. పైగా ఇప్పుడు మీకు అంతకుముందు అమలాపురం ఘటనలు కానివ్వండి, లేకపోతే ఇంకో 1-2 సార్లు ఇక్కడ జరిగినవి కూడా చూసినప్పుడు అక్కడ ఆ సెన్సిటివిటీ కూడా ఉంది. అవును, అదే తూర్పుగోదావరి జిల్లాలో ఎంత ప్రశాంతంగా ఉంటుందో తేడా వస్తే సెన్సిటివిటీ కూడా ఉంది. అంతకుముందు కూడా కొన్ని ఘటనలు ఉన్నాయి, పండితాపురం అని, లేకపోతే ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి అక్కడ. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. మాటలు కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఇది కూడా ఉంటుంది. సో పరిస్థితిని అదుపు చేసుకోవాలి, వివాదాలను కూడా అదుపు చేసుకోవాలి, ప్రజల కోణంలో ఏదైనా మాట్లాడచ్చు. సార్ ఏంటి తెలుగుదేశం పార్టీ నుంచి, వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వాళ్ళకి జనసేనలో టికెట్లు ఇస్తున్నారు. అవనిగడ్డ టికెట్ మండలికి ఇవ్వద్దు అంటున్న విక్కుర్తి శ్రీనివాసు. అంతే కదా, మంటలనే అది ఇక్కడ అవనిగడ్డ మనదే అనుకుంటే మరి ఆయన మండలేమో మామూలు మెత్తగా ఉంటాడు బాబు. ఆయన తెలుగుదేశం ఇవ్వకపోవడం ఆయనకు ఒక విధంగా ఆశాభంగం. అనివార్యంగా ఈ ఖాతాలో ఇచ్చారు. ఈరోజు వైసీపీ వాళ్ళ పత్రికలో పెద్ద స్టోరీ రాశారు. 21 సీట్లు అన్నాడు కానీ 11 ఏం చేసేది, 10 సీట్లు తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చారు అని ఒక లెక్క రాశారు. ఇది ప్రత్యర్థులు రాయడం వేరే, కానీ ఆ పార్టీలో వాళ్ళకి తెలుసు కదా
రెండవది ఆయన నమ్ముకొని అప్పటి వరకు ప్రచారం చేసుకుంటూ ఖర్చులు ప్రయాసాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పిన శ్రీనివాస్ కదా, అవును, అలాంటి వాళ్ళకు కూడా ఆ సమస్య ఉంటుంది. వాళ్లకు మేమేదో అది ఇది చేస్తామని చెప్పే పరిస్థితి కూడా ఈయనకు ఉండదు. ఎందుకంటే ఈయన ఏం టీం లీడర్. చంద్రబాబు అన్న నేను మీకు ఎమ్మెల్సీ ఇస్తాను, ఎంపీని చేస్తాను అని ఏదైనా చెప్పొచ్చు. పవన్కి అది కూడా ఉండదు. కానీ ఆయన పరిస్థితి అదే. ఆయన ఏదేమైనా చంద్రబాబు కావాలి, లేకపోతే చంద్రబాబుతో నేను చాలా పూర్తిగా మద్దతు ఇస్తున్నాను. మీరు మొదట్లోనే నేను పెట్టిన పేరుకు పవన్ కళ్యాణ్ పూర్తిగా న్యాయం చేస్తున్నాడు. త్యాగ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ కాదు, త్యాగ కళ్యాణ్ అని ఆయన అన్నీ అలా ఇస్తూ వస్తూ ఉన్నాడు. నేను అనేది మద్దతు ఇస్తే ఇంతకంటే హుందాగా ఉండేది. మీరు తెలుగుదేశం తరఫున పోటీ చేయండి సార్, నేను మీకు మద్దతు ఇస్తానంటే వేరుగా ఉండేది. పేరేమో నాది, ఇదేది ఇల్లేమో ఇల్లు నా పేరు ఉండేది నువ్వు అన్నట్టుగా ఇక్కడ తయారైంది. వీళ్ళ దీంట్లోకి పంపించి వాళ్ళని తెచ్చిపెట్టినట్టుగా. అంటే తప్పని పరిస్థితులు అంటారా సార్? ఇంకా ఈసారి ఎన్నికలు ఇంకేమీ ఆలోచించట్లేదేమో కదా, ఎవరేమనుకుంటారు, దాన్ని ఏ రకంగా వెళ్తుంది అంటే ఆయనకు పెద్ద ప్రత్యామ్నాయం కూడా లేదు. ఇప్పుడు ఆయన బలమైన అభ్యర్థులు కావాలి. ఆయన అభ్యర్థుల కోసం తెలుగుదేశాన్ని అకామిడేట్ చేయడానికే, కానీ ఇప్పుడు అభ్యర్థుల కోసం అయితే ముందే తీసుకోవాలి కదా. తెలుగుదేశం ఇచ్చి ఉంటే ఈయన ఇచ్చేవాళ్ళు కాదు కదా. అభ్యర్థులు లేరనేది మీరు చెప్పింది నిజం. అంటే కానీ ఉన్న బలమైన అభ్యర్థులను ఎందుకు పక్కన పెట్టారు అనే ప్రశ్నలు వస్తాయి కదా. బలమైన అభ్యర్థులు అంటే ఉదాహరణకు పోతిన్ మహేష్ లాంటి వాళ్ళు. నేనంటుంది రంగంలో చాలా రోజుల నుంచి ఉండి కొంత అన్ని రకాలుగా ఉండాలని కదండి ఆయన పదే పదే చెప్పేది. ఏంటంటే ఆర్థిక పరంగా కానీ ఈసారి పరిస్థితుల్లోనూ సీటు గెలాలి అన్న ఆలోచనతో కదా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు. ఇప్పుడు ఏమంటే గెలుపు గుర్రాలు అని, వనరులు అని, బంగారు బాతులు అని రకరకాల వచ్చి చేసాయి. పందెం కోళ్ళు, బంగారు బాతులు, లేకపోతే ఇట్లా ఈ టైప్లో. నేను ఆ రాజకీయం మారుస్తానన్నారు మీరు. సరే 0 బడ్జెట్ అన్నారు, మాది నేను దాంట్లోకి పోను. కానీ మీరు అది ముఖ్యం కాదు అని మీరు చెప్తారు. చాలామందితో మీరు చర్చలు జరిపారు. కొత్త రక్తం, కొత్త తరం, కొత్త యువత, ఇవన్నీ మీరు చెప్పారు. కానీ చేస్తుంది ఏంటి వాస్తవంగా? అంటే ఇవన్నీ ప్రశ్నలు అండి. మన నుంచి కాదు, జన సైనికుల నుంచి వస్తున్నాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ వాళ్ళకు నచ్చ చెప్పడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. కొద్దిమంది అలా ఆయనతో ఉన్నటువంటి వాళ్ళు 5-6 ఉన్నారేమో, కానీ ఎక్కువ మంది ఇటువంటి బయటి వాళ్ళు అవుట్ సైడర్స్ వచ్చారనే ఫీలింగ్, దాన్ని ఆయన భరించాలి. ఇంకా ఏం లేదు. అయితే ఒకటి ఉంటుంది రాజకీయాల్లో, గెలుపు సాధిస్తే ఇవన్నీ ఏదో దాని వెనక గెలవలేకపోతే దెబ్బతింటే మటుకు ఇంక ఇది ఆ పార్టీకి చాలా పెద్ద దెబ్బ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు యాత్ర చిత్తూరు జిల్లాకు వెళ్ళింది, ఇంకా రాయలసీమలో నడుస్తున్న నేపథ్యం. ఆయన యాత్ర ఏ రకంగా సాగుతుంది సార్? మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో ఎన్నికల ప్రచారంలో ఆయన వ్యూహం ఏ రకంగా ఉంది, ఆయన మాట్లాడే తీరు ఏ రకంగా ఉంది, ప్రచారాల్లో ఆయన మాట్లాడుతున్న అంశాలు కానీ ప్రజలకి చెప్పాలనుకుంటున్న అంశాలన్నీ కూడా కనెక్ట్ అయ్యే విధంగా ఉందా? అంటే మొదటిది తన పథకాలు అవి ఇవి చెప్పడం, తర్వాత సోషల్ ఈక్వేషన్స్ వాళ్ళు పక్కన పెట్టారు. నేను బీసీలకు, వెనుకబడిన వాళ్ళకు, వీళ్ళందరికీ ఎక్కువగా ఇస్తున్నాను అనేది. మూడోది నా మీద వీళ్ళందరూ కలిసి కుట్ర పడుతున్నారు, వీళ్ళందరూ ఒకటే నా మీదకి పంపిస్తున్నారు అని చెప్పడం, అదొక ఇదిగా పెట్టుకున్నాడు ఆయన. నాలుగోది మీరు ఇందా సునీత చదివారు, మనం తర్వాత మాట్లాడవచ్చు. కానీ ఆ మొదటి సభలోనే వాటికి సమాధానం చెప్పడం ద్వారా తన మీద వచ్చే వాటికి చాలా స్ట్రైట్గా సూటిగా జవాబు చేశారు. నాకు తెలిసిన ప్రకారం ఆయన వ్యూహాత్మకంగా ఇది అవసరమా కాదా చర్చ వచ్చినా అవసరమే, వీటిని దాటేయడం వల్ల ఉపయోగం లేదు. లెట్ వి ఫేస్ ది ఛార్జెస్ ఆర్ వాట్ ఎవర్ కామెంట్స్ అనే దాంతోనే ఆయన నిర్ణయం చేసుకొని అలా వెళ్ళారు. ఇంకా తర్వాత కొన్ని చోట్ల మాట్లాడారు, కొన్ని చోట్ల మాట్లాడలేదు. ముఖాముఖీలు కూడా పెట్టుకున్నారు. సో కొంచెం ఆలోచనించే వాళ్ళు ఒక పథకం ప్లాన్ ప్రకారమే ఇవన్నీ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ప్రసంగాలు కూడా దాదాపు మార్చుకుంటూ వెళ్తున్నారని కూడా అంటున్నారు. ఒకటే ప్రసంగం ప్రతి చోట రిపీట్ చేయడం కాకుండా మెయిన్ పాయింట్స్ ఒకటే ఉంటాయి అనుకోండి, మిగిలినవి మసాలా మారుతుంటుంది కానీ మెయిన్ కర్రీ అయితే అదే ఉంటుంది కదా. సో ఆ పద్ధతిలో చేస్తూ ఉన్నాడు. ఆయనకు ఒక్కడే ప్రధానంగా అంటే జగన్ కేంద్రితమైన పార్టీ, జగన్ కేంద్రిత ప్రచారం అది ఆ పద్ధతిలో నడుస్తుంది. ఇంకొకటి ఏమో వైసీపీ అంతర్గత అంశాలు ఈ సందర్భంలో పెద్ద సమస్యగా ఆయనకు వస్తున్నట్టు లేవు. ముందుగా సెటిల్ చేసుకోవడం వల్ల ఒక జనసేనకు, బీజేపీకి, తెలుగుదేశానికి వచ్చిన లాంటివి, ఎందుకంటే ముందే అది ముగించుకొని బయలుదేరారు కాబట్టి ఈ సమయాన్ని ఆ విధంగా ఉపయోగించుకుంటూ ఉన్నారు.
ఇంకా ప్రత్యేకంగా అధికార పార్టీ కంటే ఎప్పుడు ప్రతిపక్షానికి ప్రచారంలో ఎక్కువ అవకాశం ఉంటుంది దాడి చేయడానికి, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు సమర్థించుకోవటం, అదే కదా. సో ఆ పని అయినా కొంచెం ప్రజలతో మమేకమై, ఇది కూడా ప్రభుత్వం తరఫున మాట్లాడలేదు, మీ తరఫున మాట్లాడుతున్నాను, మీ తరఫున పోరాడుతున్నాను, పేదలకు పెద్దలకు యుద్ధం అనే ఒక సిద్ధాంతం ఉంది కదా, ఆ సిద్ధాంతాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ స్థాయిలో ఇటు నుంచి వస్తుందా సూటిగా జవాబు అనేది ఇక్కడ ప్రశ్న. వీళ్ళ దాడి వీళ్ళు చేస్తున్నారు కానీ ఆయన చెప్పుకుంటున్న వాడిని ఎదుర్కొనే విధంగా ఇది నడుస్తుందా అనేది మటుకు అది ఆలోచించాల్సిన అంశమే. ఓకే, చంద్రబాబు నాయుడు గారు మొదటి విడత అయిపోయింది ప్రజాగలం, రేపటి నుంచి మళ్ళీ రెండో విడత స్టార్ట్ చేస్తున్నారు. ఆయన వైఖరి ఎలాగ ఉన్నారు సార్ ప్రచారాల్లో? చంద్రబాబు కూడా అంతే. చంద్రబాబుది ఆయన థీమ్ చాలా స్పష్టంగా ఉంది. రెండోది తమ తరఫున తనే వెళ్ళాలి, తనే అనేది ఆయన గుర్తించినట్టుగా ఉంది. చాలా శ్రమ కూడా ఆయన తీసుకుంటున్నాడు. కానీ మొదట్లోనే వీళ్ళు ఏంటంటే ఈ కుందేలు తాబేలు సామెత మనం చాలాసార్లు చెప్పుకున్నట్టుగా ఒక 2 ఏళ్ల నుంచి వీళ్ళు ఇదే మూడ్లో ఉండడం వల్ల, పెద్ద పెద్ద సమీకరణలు ఇవి ముగించేసినందువల్ల ఇప్పుడు ఇవి మామూలు సభల్లో అవుతున్నాయి. ఇక్కడ ఒక విధంగా ఎన్నికల సభలు వచ్చి వాటిని పెడుతున్న తీరులో కూడా ఒక తేడా ఉంది. వాళ్ళు తీసుకుంటున్న ప్లేస్లు, వీళ్ళు తీసుకుంటున్న ప్లేస్లు, పవన్ ముగ్గురికి 3 స్టైల్స్ ఉన్నాయి మనకు. అదైతే అది కనిపిస్తుంది. రాజకీయంగా చంద్రబాబు నాయుడు కొత్తగా యాడ్ చేస్తుంది లేదు. ఇందాక నేను చెప్తున్నట్టుగా బీజేపీతో పొత్తు అనేదాన్ని డిఫెండ్ చేసుకోవడానికి, ఈ మతం ఏమీ లేదు, మేము ఇంతకుముందు ఉన్నప్పుడు కూడా ఏం లేదు అని చెప్పడానికి ప్రయత్నించడం, అది ఒక ప్రధాన అంశంగా వాళ్ళు ఇప్పుడు గుర్తించినట్టు కనిపిస్తుంది. రెండోది వాలంటీర్ల ఇష్యూ కూడా. చంద్రబాబు ప్రచారంలో నేను వాలంటీర్లకు వ్యతిరేకం కాదు, వాలంటీర్లకు 50,000 గిట్టుబాటు అయ్యేట్టు చేస్తాను, ఇటువంటివి కూడా ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది. అంటే ఇవి కొంచెం బెడిసి కొట్టాయి. అది వైసీపీ వ్యూహాత్మకంగా చేసిన దానివల్ల వాళ్ళు ఎప్పటి నుంచో ఇప్పుడు వాలంటీర్లు నిన్న కూడా మాట్లాడాం కదా, మాజీ వాలంటీర్లు అందరూ వైసీపీ సైనికులు అయిపోతున్నారు ఇప్పుడు. కాదు సార్, ఇప్పుడు ప్రజలు కట్టిన ట్యాక్సులతో ఏదైతే ఉన్నదో అది ఈయన పర్మనెంట్ ఉద్యోగాలు కాకపోయినా వాళ్ళకి ఎంతో కొంత జీవన భృతి ఇచ్చారు. సో ఈరోజు అది జగన్మోహన్ రెడ్డి గారు సొంత డబ్బు ఇచ్చినన్న ఫీలింగ్తో వాలంటీర్లు ఉన్నట్ట, అంటే వాళ్ళకి ఆలోచన తీరన్నది ఈ రకంగా ఉండొచ్చా? రాజీనామాలు చేసి మేము జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటామని బయటికి రావడంలో ఉన్న ఆంతర్యం ఏంటి? అది ఎలా చూడాలి? ఎవరు డబ్బులు? 2 విషయాలు. వాలంటీర్ల దానికి 2 కోణాలు ఉన్నాయి. ఒకటి ప్రజలకు నెట్వర్క్ లాగా వాళ్ళకు సర్వీసులు అందించడం, రెండోది వాళ్ళు వైసీపీకి అనుకూలంగా ఉన్నారు, కొంత పని చేశారు, అక్కడక్కడ తోడ్పడ్డారనే ప్రచారం. ఈ రెండింటి ప్రభావం ఎలా ఉంటుంది, ఈ రెండింటి పాత్ర ఏంటి? ఇందులో ఒకదాన్ని తీసేసి ఒకదాన్ని చెప్పలేం. వాళ్ళు పర్మనెంట్ ఉద్యోగులు కాబట్టి వాళ్ళు బయటికి పోకుండా కూడా మనం ఆపలేం. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే రాజకీయ వ్యూహాత్మకంగా వాళ్ళు వీళ్ళను వాడుకుంటారు. అది ధర్మమా లేదా అధర్మమా అవన్నీ మీరు పక్కన పెట్టండి. దానికి తగినట్టుగా చాకచక్యంగా ప్రతిపక్షం వ్యవహరించిందంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్తో మొదలుపెట్టి వాలంటీర్లే అన్నీ చేస్తున్నారు అనే ప్రభుత్వం ఉన్నప్పుడు తెచ్చుకున్న వ్యతిరేకత, వాళ్ళ మీద, మా ప్రభుత్వం మీద ఉండాల్సిన వ్యతిరేకత వాలంటీర్ల మీద మారేసరికి వాలంటీర్లు ఏమంటున్నారు, మా మీద ప్రచారం చేస్తున్నారు, మేము కష్టపడి వాళ్ళకి సేవ చేస్తుంటే మాకు ఉద్దేశాలు అంటగడుతున్నారు, మాకు ఇవన్నీ ఎందుకు, మేము మానేస్తామంటున్నారు. దాన్ని మీరు ఎలా ఆపుతారు? అంటే మానేస్తాము, మేము జగన్ మానేయడం కూడా కాదు, ఇక్కడ ఇంకో ప్రశ్న కూడా ఉంది. వాళ్ళు ఉద్యోగులు కాదు. రేపు మీరు ముఖ్యమంత్రి అయితే, లేదు రేపు మీ ప్రభుత్వం వస్తే, అసలు రేపు ఎన్నికలు అయిపోతే మీరు వాళ్ళని కంటిన్యూ చేయొచ్చు, చేయకపోవచ్చు. అవును, గ్యారంటీ లేదు కదా వాళ్ళకు. అంటే మేము సర్వీస్ వైసీపీకి చేస్తామని చెప్పి బహిరంగ మాట్లాడుతున్నారు కదా సార్. బయటికి వచ్చి లోపల బయటికి వచ్చి ఇప్పుడు బయటకు వచ్చి ఏముందండి, కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి రాజీనామా చేసి నేను రాజకీయ పార్టీలో చేరుతున్నాను, ఏ పార్టీయో తర్వాత చెప్తాను, తృణమూల్ కాంగ్రెస్ని అయితే వ్యతిరేకిస్తానని చెప్పి ఆయన వచ్చి బీజేపీలో చేరాడు. కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి, ప్లీజ్ అండర్లైన్, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్, అక్కడ జడ్జి గారే, ఆయన ధర్మాసనంలో తన బెంచిలో కూర్చొని నేను రాజీనామా చేస్తున్నాను, మమతా బెనర్జీ వీటికి వ్యతిరేకంగా నేను ఏ పార్టీలో చేరే తర్వాత చెప్తానని ఆయన వచ్చి బీజేపీలో చేరాడు. ఆయన అభ్యర్థి. సార్, హైకోర్టు న్యాయమూర్తి వచ్చి సీట్లో ఉన్నప్పుడు చెప్పి మరి ఒక కేంద్రాన్ని పాలిస్తున్న, దేశాన్ని పాలిస్తున్న పార్టీ అభ్యర్థి అయితే లేనిది ఈ చిన్న 4,000 5,000 తెచ్చుకుంటున్న వాలంటీర్లకు మనం ఏమి నీతి సూత్రాలు చెప్తాము, లేదా ఏమి రాజ్యాంగ ధర్మాలు చెప్తాం? మీరు చెప్పండి. నేను ఐఎమ్ స్ట్రైట్ అవే పుట్టింగ్ ఏ క్వశ్చన్. ఓకే,
ఇంకా డీజీపీలు వీళ్ళ సంగతి నేను చెప్పను. ఒక కలెక్టర్ రాజీనామా చేస్తాడు, ఒక పార్టీ అభ్యర్థి అవుతాడు. అవును. ఓ పోలీస్ ఐపీఎస్ రాజీనామా చేస్తాడు, ఓ పార్టీ. రాజ్యాంగం వాటిని ఏమి కాదంటలేదే. అవును. వీళ్ళు ఏమంటారు, మీరు రేపు మమ్మల్ని తీసేస్తారేమో, మీరు మా మీద ఇంత వ్యతిరేక ప్రచారం చేశారు, మేము వాళ్ళ ఇదన్నారు. ఇక్కడ వైసీపీని వాలంటీర్లను తేడా చూడలేకపోవటం ఒక చిన్న తేడానే. వాళ్ళు చేసి ఉండొచ్చు, వాళ్ళు అనేక ప్రచారాలు తప్పులు చేసి ఉండొచ్చు. ఒత్తిడి వల్ల చేశారా, పొట్టకూటికి భయపడి చేశారా, వేరే విషయం. బట్ ద డిఫరెన్స్ ఇది రిజర్వ్ ఆర్మీ లాగా ఉంది ఇప్పుడు వాలంటీర్స్ అనేది. ఓకే. వాళ్ళు పక్కన పెట్టిన కొద్దీ వాళ్ళు ఇప్పటికి బహుశా ఒక 3,000 మంది ఎంతమంది ఆల్రెడీ వైసీపీ వైపు వెళ్ళినట్టుగా ఉన్నారు. ఇదేమి ధర్మమా రాజ్యాంగం అంటే, రాజ్యాంగం నేను చెప్తున్నా కదా, జడ్జి గారికే దిక్కు లేదు. అసలు ఇంకొక ఆఫీసర్ అయితే రాజీనామా చేశాడు, ఆయన ఎన్నికల కమిషనర్ని చేశాడు. నేను నిన్న రాజీనామా చేశాను ఐఏఎస్గా, రేపు నన్ను ఎన్నికల కమిషనర్గా మీరు నామినేట్ చేశారు. ఇంక ఈ దేశంలో ఎన్నికల వ్యవస్థ గురించి వీళ్ళ గురించి మనం ఈ పాపం బడుగు జీవులు వాళ్ళు ఏదో పల్లెలో ఆ ఇంటికి 50 ఇళ్ళకి తిరగడం తప్ప వాళ్ళు చేసింది ఏముందండి. వాళ్ళను ఏదో పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్టు వాళ్ళను టార్గెట్గా ఈ రెండు పార్టీలు కీచులాడుకున్న ఫలితం ఇప్పుడు ఇది ఇలా వచ్చిందంట. బట్ అప్పటికీ చెప్పారు, ఎన్నికల సంఘం బ్యాలెన్స్ చేసి ఉండొచ్చు. ఎన్నికల సంఘం ఇప్పటికీ నిర్ణయం మిగిలే ఉంది, ఏ క్షణాన్ని తీసేయచ్చు వాళ్ళు. అవును. మరి మీరు తీసేసాక మమ్మల్ని ఎవరు తీసుకుంటాడో, ఇప్పుడు మమ్మల్ని నాకు అక్కడ కొంచెం అవకాశం అన్నా ఉంది, నేను పోతాను. వాళ్ళ ఫోన్లు అయితే స్వాధీనం చేసుకున్నారు కదా, వాళ్ళ దగ్గర ఇప్పుడు అఫీషియల్గా నెట్వర్క్ లేదు. అంటే ఈ ధర్మం అంటే చట్టం ఎప్పుడు చాలా రాజ్యాంగబద్ధంగా అవి కొంచెం నిష్కర్షగా ఉంటాయి వర్మ. మామూలుగా మాట్లాడుకునే దానికి ఇంకో దానికి. సార్ మరొక ఈరోజు నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఇట్లాగ ఇన్ని మాట్లాడాం కాబట్టి మీటా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నిన్న ఆయన సిబిఐ డే నిన్న దాంట్లో మాట్లాడారు. ఇప్పుడు సిబిఐ అంటే మన వాళ్ళందరికీ చాలా, తెలుగు వాళ్ళకి చాలా ఎప్పటి నుంచో ఉంది కదా. ఆయన ఏమన్నారంటే, మీరు చిన్న చిన్న కేసులు, వ్యక్తిగతమైన కేసులు, వీటిలో మునిగి తేలుతూ పెద్ద వ్యవహారాలు, దేశ భద్రతకు రక్షణకు సంబంధించినవి, భారీ ఆర్థిక విషయాలు, వీటి నుంచి మీరు కొంచెం దృష్టి మరలుతూ ఉంది మీది. ప్రీమియర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ప్రధాన దర్యాప్తు సంస్థ కేంద్రీకరించాల్సింది పెద్ద విషయాల్లో. మీరు ఈ రోజువారీ చిన్న చిన్న వాటిలో కుదించుకుపోతున్నారు, దీని నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది అని ప్రధాన న్యాయమూర్తి చెప్పాడు. ఈ సమయంలో ఇది ఎవరికి వర్తిస్తుంది మీరు చెప్పండి. అంటే మోదీ ప్రభుత్వ హయాంలో వీళ్ళందరూ అక్కడ కేసు, ₹1 కోటి గురించి కూడా సిబిఐ వస్తుంది. అంటే దేశ భద్రత, పెద్ద పెద్ద విషయాలు, 1,000 కోట్లు గల్లంతా అయిపోయి. అందుకని సిబిఐ ఈడీని కూడా అన్నాడు ఆయన, దర్యాప్తు సంస్థలు అన్నాడు. ఇవి దృష్టి మీరు రాజకీయంగా మారిపోతున్నారు, మీరు విస్తృతం కావాలని సిబిఐ చెప్తున్నాడు. కాబట్టి దేశంలో పరిస్థితుల్లో ఈ సందేహాలు కూడా పెరుగుతున్న ఒక చాలా ఆందోళనకరం. మొదటిసారిగా భారతదేశంలో మీరు వాలంటీర్ల గురించి మాట్లాడుతున్నారు. ఎన్నికలు సక్రమంగా జరగవేమో అన్న సందేహంతో అంతర్జాతీయంగా 4-5 బృందంతో ఒక నిఘా బృందాన్ని ఏర్పాటు చేశారు. మామూలుగా అమెరికా వాళ్ళు చేస్తుంటారు ఇట్లాంటివి, ఏది ఫిలిప్పైన్స్ ఎన్నికలు పర్యవేక్షిస్తాము, లేదా అక్కడ ఎన్నికలు పర్యవేక్షిస్తాము, మీకేం సంబంధం, ఎవరి వాళ్ళు చూసుకుంటారు కదా అని మనం విమర్శిస్తాం. ఇప్పుడు కూడా మనం విమర్శిస్తాం. కానీ పరిస్థితి అలాంటి ఒకదానికి, ఇప్పుడు పాకిస్తాన్ ఎన్నికలకు కూడా ఏదో బృందాన్ని పెట్టారు. ఇప్పుడు మన దేశంలో మొదటిసారిగా ఒక బృందం, దీన్ని పర్యవేక్షక బృందం మన ఎన్నికల మీద ఏర్పాటైంది అంటే పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో మీరు ఊహించండి. దురదృష్టవశాత్తు మన దేశంలో, మన మీడియాలో కూడా ఇలాంటి అంశాలు మన వాళ్ళు ఎక్కువ చర్చకు తీసుకోవట్లేదు. 5 సభ్యుల బృందం, భారతదేశంలో ఎన్నికలు అసలు జరుగుతాయా, జరిగితే సక్రమంగా జరుగుతాయా, ఇదిగోండి అనే కోణంలో ఇది చాలా కీలకమని నేను చెప్తున్నాను వర్మ. ఓకే. అందులో ఈ వాలంటీర్ల లాంటి అంశాలు, ఇంకా ఈ వాలంటీర్ల మీద ఆందోళన చేసేవాళ్ళు ఎవరు ఈ విషయాల గురించి కూడా మాట్లాడలేదు. అది కూడా ఒక విచిత్రమైన పని. ఐ విల్ షో యూ దట్. ఓకే. యా. కాబట్టి నిజంగా ఎన్నికలు సక్రమంగా జరిపించుకోవాల్సిన అవసరం, ఎలాంటి అధికార దుర్వినియోగాలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం మటుకు చాలా ఉంది దేశంలో. దాని గురించి సుప్రీంకోర్టు స్థాయిలోనే ఆందోళన వ్యక్తమవుతుంది.
యా చెప్పండి. సార్ మరొక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి స్ట్రోక్ ఏమన్నా తగులుతుందా అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యం. ఒకటి సిస్టర్స్, మరొకటి షర్మిల, సునీత. సమ్మర్లో ఇద్దరు రెండు ఎస్సే కదా. 3 ఎస్సే, సిస్టర్స్, సునీత, షర్మిల గారు. అసలు ఏంటి ఆవిడ ప్రజా జీవితంలో జగన్ లాంటి నేరస్తులు ఉండకూడదు అని డైరెక్ట్గా హిట్ చేయడం, వివేక హత్యకు బహిరంగ చర్చకు సిద్ధమా అని చెప్పి సవాళ్ళు విసురుతున్నారు. సీఎంగా మరోసారి రాష్ట్రానికి జగన్ గెలవడం మంచిది కాదు. వైసీపీ అధికారంలో రావడానికి షర్మిల ఎంతో కష్టపడ్డారని చెప్పి వాళ్ళ సోదరిని ఆమె మెచ్చుకుంటున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత షర్మిలను పక్కన పెట్టారు. అంటే ఇటు కుటుంబ అంశాలని, అటు రాజకీయ అంశాలని జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్గా హిట్ చేయడం. ఇప్పుడు మొదటి విషయం అంటే వివేకానంద రెడ్డి హత్య మీద దర్యాప్తు జరపాలి, దోషులను శిక్షించాలి, నేరస్తులను శిక్షించాలి. ఇంక ఇందులో ఎవరు రెండో అభిప్రాయం ఏం లేదు. ఎవరి మీద సందేహాలు ఉన్నా సాక్షాత్తు సిబిఐ ఉంది, సుప్రీంకోర్టు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయింది. ఇంకా సుప్రీంకోర్టులో కూడా ఇన్వాల్వ్ అయ్యి దాదాపు 2 ఏళ్ల నుంచి నడుస్తున్నటువంటి కేసు, ఆ ఎంపీ అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్న ఇంకా అనేక మందికి బెయిల్ ఇవ్వాలా వద్దా, బయటికి రావచ్చా వద్దా, వీటి మీద కూడా హైకోర్టు, తెలంగాణ హైకోర్టు తీర్పులు ఇచ్చింది. మరి హైకోర్టులు, సుప్రీంకోర్టులు విచారిస్తున్నటువంటి కేసులో ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడితే పెద్ద ఉపయోగం ఏముంటుందండి? ఉదాహరణకు మొదటిది ఈ ఎఫెక్ట్ పడదంటారా? వర్మ ఇందాక నాకు అది ఓపెన్ కాలేదు, ఇది ఒకటి నేను చూపిస్తాను. చూపించండి. ఎన్నికలపై అనుమానాలు చూపించండి అమ్మా. ఎన్నికలపై అనుమానాలు పరిశీలనకు 5గురితో అంతర్జాతీయ కమిటీ. పరిశీలనకు 5గురితో అంతర్జాతీయ కమిటీ. స్వతంత్ర భారత చరిత్రలోనే మొదటిసారి, స్వతంత్ర భారతదేశ చరిత్రలో మొదటిసారి 5గురు సభ్యులతో ఒక అంతర్జాతీయ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ దేశంలో ఎన్నికలు సక్రమంగా జరిగే విధంగా చూడాలి, లేకపోతే సందేహంగా ఉంది అని. చూడండి, జాతీయ స్థాయిలో ఇవి. అందులో 5గురు సభ్యులు భారత ఎన్నికల పర్యవేక్షణ కోసం స్వతంత్ర ప్యానల్ 2024తో ఏర్పాటైన ఈ కమిటీలో నీరాజ్ చందోక్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్సెస్, డాక్టర్ రామస్ డాపరస్, వీళ్ళందరూ యూకే, ఫ్రాన్స్కు చెందిన వాళ్ళు. షకావత్ హుస్సేన్ బంగ్లాదేశ్, డాక్టర్ హరీష్ కర్నిక్ ఈయన కాన్పూర్, డాక్టర్ సెబాస్టియన్ మోరిన్ ఈయన అహ్మదాబాద్. ఇలా వీళ్ళందరితో దీన్ని మొదటిసారిగా ఏర్పాటు చేశారు. ఓకే. సో కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్, షర్మిలకు నిజంగా జగన్మోహన్ రెడ్డి చేయించాడని కూడా మీకు అనుమానం ఉండదు. అవినాష్ రెడ్డి దగ్గర జగన్ కాపాడుతున్నాడని. వాటి గురించి ఏమైనా న్యాయస్థానంలో పోరాడాలి, సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. ఇక్కడికి వచ్చి ఇవన్నీ మాట్లాడితే పెద్ద రాజకీయంగా ప్రచారమో లేకపోతే సెన్సేషనల్ రావచ్చు, కానీ ఉపయోగం ఉంది. ఇంకా మూడోది, జగన్ కాదు ఈ ప్రభుత్వం తిరిగి రాకూడదని ఆమె నెల కిందటే చెప్పారు. నెల కిందటే ఆమె మీడియాని పిలిచి చాలా స్పష్టంగా చెప్పారు. ఇదేం కొత్త విషయం కాదు. జగన్ కడపకు వెళ్ళాడు అనేది కొత్తది తప్ప ఆమె కొత్తగా చెప్పట్లేదు. ఈ ప్రభుత్వం రాకూడదని ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఆమె ఒక రాష్ట్ర ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను అన్నారు. ఆమె విజ్ఞప్తిని పాటించి ప్రజలు ఎన్నుకోకపోతే ఎన్నుకోరు. కానీ ఇక్కడ జరుగుతుందంటే హత్య కేసులో ఇప్పుడు ఆమె మొదలుపెట్టింది ఎట్లా అంటే సిబిఐ డైరెక్ట్ ఆయన ఎవరు స్థానిక అధికారి డిఎస్పీనో ఎస్పీనో రామ్ సింగ్ తన భర్త కలిసి కొంతమంది సాక్షులను ఒత్తిడి పెట్టాము అని తమ మీద కేసు పెట్టారు. ఆ కేసు విచారణ చేస్తున్నారు అన్న దాంతో మొదలుపెట్టారు. వాళ్ళు ఒత్తిడి పెట్టారా లేదా దాని మీద చెప్పడానికి మనకేమీ అవకాశం లేదు. వాళ్ళ మీద ఫిర్యాదు చేయడానికి అందరికీ ఉంది, అది కూడా న్యాయస్థానానికి వెళ్తుంది. న్యాయస్థానంలో ఉన్న విషయాలను మనం ఆ సెంటిమెంట్తోనో లేకపోతే కోపంతోనో ఆవేశంతోనో మనం మీడియాలో దాన్ని ఏదో చెప్తామనుకుంటే దానివల్ల సెన్సేషన్ రావచ్చు. కానీ ఈ టాపిక్ షర్మిల ఇలాగా ఇదివరకు మాట్లాడారు. జగనన్నను ముఖ్యమంత్రిని చేయడానికే మా నాన్న తిరుగుతున్నాడు అన్నారు. ఎవరితో విచారణ జరిపించినా నాకు అభ్యంతరం లేదన్నారు. తర్వాత నాకు చంద్రబాబు మీద నమ్మకం లేదు, సిబిఐతో జరిపించాలి అని చెప్పారు. ఇవన్నీ సీక్వెన్స్. అవును, మీరు ఒకసారి వేసి చూస్తే ఇప్పుడు ఆమె ఆలోచన ధోరణి ప్రకారం ఆమె వీటన్నిటికీ జగన్ కారణం కాబట్టి జగన్ ముఖ్యమంత్రిగా తిరిగి రాకూడదు అంటున్నారు. ఓకే, ఆమె వెళ్ళి ప్రచారం చేయొచ్చు. కానీ దాంతో ఆమె అన్నదాని వల్ల ఏదో ఇమీడియట్గా వచ్చే ఎఫెక్ట్ కానీ లేదా ఆమె అన్నవన్నీ నిజమా కాదా అని చెప్పాల్సిన అవసరం మీకు కానీ నాకు కానీ ఏముంది? అవును. వెన్ ది సుప్రీం కోర్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ డైరెక్ట్లీ
ఏమనాలి మానిటరింగ్ ది మ్యాటర్ ఆర్ హైకోర్ట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్, అవి చేస్తాయి కదా. అవును. నిజం చెప్పాలంటే ఇది కొంచెం సబ్జుడిస్. న్యాయస్థానాల్లో అంత విచారణ జరుగుతున్న అంశాలు అవన్నీ ఉన్నప్పుడు అటువైపు ఉన్నవాళ్ళు కానీ ఇటువైపు ఉన్నవాళ్ళు కానీ, మొన్న జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు, హత్య చేసిన హంతకుడు నేనే, ఆయన ప్రచారం చేసుకుంటూ తిరుగుతుంటే మీరు ఆయన కాపాడుతున్నారని ఆయన అన్నాడు. అవినాష్ రెడ్డిని జగన్ కాపాడుతున్నాడు, అవినాష్ రెడ్డి దీని వెనక ఉన్నాడని సునీత గారు ఆరోపిస్తున్నారు. అక్కడ చేసిన వాడు జగన్ పేరు చెప్పలేదు కానీ బహుశా దస్తగిరి అయి ఉండొచ్చు, అప్రూవర్గా మారాడు, ఇలా చంపినవే అన్నారు మీడియాలో చెప్పాడు. కాబట్టి మీరు దస్తగిరిని కాపాడుతున్నారు, దస్తగిరి చంపిన వాడని ముఖ్యమంత్రి పేరు చెప్పకుండా, దస్తగిరి పేరు ఎత్తలేదు, ఐఎమ్ మేకింగ్ క్లియర్ దట్ ఆయన అన్నారు ఆ మాట అని ఆయన అన్నారు. సో వీళ్ళిద్దరిలో ఎవరు రైట్ ఎవరు తప్పనేది ఎవరు నిర్ణయించాలి. నేను ఇంకొక విషయం చెప్తున్నా, మీరు గమనించట్లేదు, మన వీక్షకులు కూడా. వివేకం అనే ఒక సినిమా నడుస్తుంది. నేను నిన్న రాత్రి సగం వరకు చూశాను, ఇంకా మిగిలిన సినిమా దాదాపు అలాగే ఉంటుంది కదా. వివేకానంద రెడ్డి హత్య మీద వివేకం అని ఒక సినిమా తీశారు. ఈ వివేకం సినిమాను విడుదల కాకూడదు అని ఎన్నికల కమిషన్ ఆపింది. మన సెన్సార్ బోర్డు కానీ ఎన్నికల కమిషన్ కానీ ఓటీటీని కానీ యూట్యూబ్ని కానీ అదుపు చేయలేవు. కాబట్టి యూట్యూబ్లో వివేకం సినిమా నడుస్తుంది, ఓటీటీలో యూట్యూబ్లో కూడా ఉంది, యూట్యూబ్లో ఉంది 1:50 నిమిషాలు. ఆ తర్వాత ఓటీటీలో కూడా రాబోతుంది. నేను రెండో విషయాలు ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, అంటే మన రాజకీయాలు ఎటువంటి రూపాలు తీసుకుంటున్నాయి మీరు చూడండి. దస్తగిరి కేసు వేసాడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో, వివేకం సినిమాని ఆపండి, నేను అప్రూవర్గా చెప్పిన విషయాలే ఆధారం చేసుకొని ఈ కథ రాశారు అంటే దాని ప్రకారం చూస్తే ఇతను చేసినట్టు ఆ కథలో వాళ్ళ సినిమాలో చూపించారు. ఒకటి అతను ఆపమంటున్నాడు. ఇప్పుడు ఇది మరి ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈరోజు విచారణకు స్వీకరిస్తుంది. సునీత అంటున్నారు జరిగింది ఇంకా చాలా దారుణం, అదంతా ఇందులో చివరి సన్నివేశాలు నేను చూడలేకపోయాను, కానీ లైట్గా తీశారు, ఇంతకంటే కూడా అది ఇంకా చాలా జరిగింది, ఇంకా చాలా ఘాతుకంగా ఉంది అనే పద్ధతిలో. రాజకీయ పార్టీలు ఏమన్నా ఆ పేర్లు అవి చూద్దామండి మనం, మీరు తర్వాత ఏం చూడొచ్చు. ఎవరు మామూలుగానే తీశారు, పకడ్బందీగానే తీశారు. అది పేర్లు కూడా జగన్, రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డి, కడప, పులివెందుల ఎమ్మెల్సీ ఎన్నికలు అన్నీ అదే మరి అది జరుగుతుంది మరి తెలిసి హ్యాపెనింగ్. ఎవరు రైట్ ఎవరితో పక్కన పెడతాం. వ్యూహం సినిమాలో ఒక సన్నివేశం గురించి లేదా ఇంకో దాంట్లో గురించి మనం చాలా చాలా చర్చలు జరిగాయి. పేర్లు పెట్టరేమో కదా, పెట్టారు, బొమ్మలు కూడా పెట్టారు. రాజశేఖర్, మా అన్న రాజశేఖర రెడ్డి ఇవన్నీ అంటాడు వివేకానంద రెడ్డి, అన్నీ రైట్, అన్ని పేర్లు ఉన్నాయి, అన్ని నిజ జీవితంలో పేర్లే అక్కడ ఉన్నాయి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిమెంట్. యాక్చువల్గా వేసింది కూడా దస్తగిరి, సినిమాలో కూడా దస్తగిరే ఉన్నాడా, పేరు అతనే అభ్యంతరం పెడుతున్నాడు ఇప్పుడు. మీరు చూడండి వర్మ గారు, ఇందులో నేను ఏది చెప్పలేదు. బయట జరుగుతున్న పరిస్థితులు, పరిణామాలు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రభావితం చేయడానికి ఎన్ని రకాల శక్తులు పనిచేస్తున్నాయి, ఎన్ని వైపుల నుంచి పనిచేస్తున్నాయని నేను చెప్తున్నాను. మరి తర్వాత ఏం చేస్తాం, ఇట్లాంటివన్నీ అల్టిమేట్గా న్యాయ వ్యవస్థ నిర్ణయించాలి అని చెప్తాం, అంతే కదా. న్యాయ వ్యవస్థ చట్టం తన పని తాను చేసుకుపోవాలి. ఇప్పుడు జగన్ కేసుల గురించి నిన్న రఘురామరాజు గారు కేసు వేశారు. అవును, జగన్ బెయిల్ రద్దు చేయాలి, రెండోది వేరే రాష్ట్ర హైకోర్టుకు బదిలీ చేయాలి. రెండుకు సుప్రీంకోర్టు ఏం చేసింది, సిబిఐని పిలిచింది. సిబిఐ తరఫున అదనపు సోలిసిటర్ జనరల్గా ఉన్న విఎస్ రాజు ఆయన హాజరయ్యాడు. ముఖ్యమంత్రి కాబట్టి ఆ కేసుల విషయంలో మీరు ఎలాంటి ఆలస్యం చేయకూడదు అని చెప్పింది. మేము అలా ఏం చేయడం లేదు అంటే, ఏ కారణాల వల్ల ఆలస్యం అవుతున్నాయో మాకు ఒక జవాబు ఇవ్వండి నెల రోజుల లోపల అని వాళ్లకు నోటీస్ సుప్రీంకోర్టు సిబిఐకి ఇచ్చింది. ఆ తర్వాత ఈ కేసును ఆగస్టు నెలకు వాయిదా వేస్తుంది, ఆగస్టు 5కు. అంటే మొదటిసారిగా వింటారు, ప్రజలు వినల, ఆగస్టు 5కు వింటారు. ఎన్నికల ఫలితాలు ఎప్పుడు వస్తాయి, జూన్ 1న వస్తాయి కదా. కానీ నిన్న పొద్దున్నుంచి షాక్, అది ఇదని నిన్న పొద్దున్నుంచి వార్తలు. ఏం జరుగుతుంది చెప్పండి. కాబట్టి ఇక్కడ అన్ని కోణాలు మనం చూస్తే చట్టానికి కొన్ని పద్ధతులు ఉంటాయి, మీడియాకు మీ చర్చకు కొన్ని పద్ధతులు ఉంటాయి. అంతేగాని మేము రాజకీయంగానో కుటుంబ పరంగానో మా కోపతాపాలు, మా బాధలు, మా సెంటిమెంట్లు అన్నీ చేస్తామంటే మీరు ఆపండి. జగన్కు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి మీకు పూర్తి అధికారం ఉంది, మీరే పోటీ చేయొచ్చు.
షర్మిల చేస్తారేమో అంటే ఆమె ఇప్పుడు కడపలో అవినాష్ రెడ్డి మీద చేస్తున్నారు. అవును. ఇప్పుడు ఆమెకు వీళ్ళు మద్దతు ఇస్తారా అంటే ఆయన ఎవరు బీజేపీ తరఫున తనకు టికెట్ కావాలని ఆదినారాయణ రెడ్డి అంటే ఆదినారాయణ రెడ్డి మీద కూడా అప్పుడు వీళ్ళు ఆరోపణలు చేశారు. సో నేను చెప్పడం ఏంటంటే వర్మ, మనం అభిప్రాయాల కంటే జరుగుతున్నవి ఏంటి, ఏవి ఎందుకు జరుగుతున్నాయి, ఎవరు ఎప్పుడు ఏం చెప్పారు అన్నది మనం ఆలోచిస్తే ఇది న్యాయస్థానం ఉంది తప్ప బాధ వేరు కూతురికి. అవును. ఆమె ఇంకో మాట కూడా అన్నారు షర్మిల, ఏమన్నారంటే నాతో సహా అందరినీ దర్యాప్తు చేయాల్సిందని కూడా అన్నారు. మీ భర్త మీద ఆరోపణలు అవతల వాళ్ళు చేస్తున్నారు కదా అంటే నాతో సహా ఎవరిని వదిలిపెట్టారు క్లియర్గా ఉన్నది ఆమె అన్నారు. ఆమె మరి అటువంటిప్పుడు మనం న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంచుదాము, వచ్చిన మిగతా ఫిర్యాదులు మనం ఎదుర్కొందాము, ఎవరు చేసే ప్రచారం వాళ్ళు చేస్తారు. దీని మీద కొన్ని మీడియా హౌస్లు మరీ అత్యుత్సాహం ప్రదర్శించుండొచ్చు, కానీ అవి కూడా తర్వాత దానికి వచ్చి ఒక పరిధి మించి చేయగలిగింది లేదు కదా. అప్పుడైతే తెలంగాణ హైకోర్టులో జస్టిస్ లక్ష్మణన్ తీవ్రంగా ఆగ్రహించారు, మీరే అన్ని డ్రాయింగ్ ఈ స్టూడియోలో డిబేట్ రూమ్లోనే మీరు అన్నీ నిర్ణయించేస్తారా, జడ్జీలకు కూడా మీరు జడ్జి మీద కూడా ఆరోపణలు చేశారు, ఇప్పుడు ఎలా బెయిల్ ఇస్తారు మీరు, అది ఇదని. సో అది పరిస్థితి. సో డాక్టర్ సునీతకు ఆమె చెప్తున్నట్టుగా ఈ కేసులో న్యాయం జరగాలి అని మనం కోరుకుందాం తప్పకుండా. సో అలాగే ఈ కేసు